హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే ఈరోజు నేను ప్రిపేర్ చేసినటువంటి టేస్టీ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇక మార్నింగ్ అయితే లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసానండి. హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి కదా, సో దానికోసం అయితే ఈరోజు ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో దానికోసం అయితే ఇక్కడ నేను ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడైతే ఎగ్స్ అనేవి బాయిల్ అవుతూ ఉండగానే నేను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకుని తీసుకున్నానండి. అయితే మనం ఇలా పులుసు కూరలు చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేవి వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి, మనకి త్వరగా మగ్గిపోతాయి. అండ్ అంతేకాకుండా చూడటానికి కర్రీ అనేది స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకుని అయితే తీసుకున్నాను. సో పులుసు కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ని తీసుకున్నానండి. అంటే మనం చేసేటటువంటి కర్రీ క్వాంటిటీకి తగ్గట్లుగా ఈ ఆనియన్స్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చక్కగా ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. వీటితో పాటుగా మనకి పోపులోకి మెయిన్గా కావాల్సింది కరివేపాకు కదా, సో దానిని కూడా కొద్దిగా తీసుకుని అయితే వాష్ చేసుకుని అన్నింటినీ కూడా ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకోవాలి. సో ఈ విధంగా పోపు దినుసులు వేసిన తర్వాత వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటాను. మనకి పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో ఫ్రై అయితే చాలా మంచి టేస్టీగా అయితే ఉంటాయండి తినేటప్పుడు. సో ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను. మనకి కరివేపాకు అనేది పోపులో వేయటం వల్ల ఆ రెసిపీకే మంచి అరోమా అనేది వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట కరివేపాకు వల్ల టేస్ట్ అనేది. అండ్ అంతేకాకుండా ఇది మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే దీనిలో కొద్దిగా పసుపును కూడా వేసుకుని మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా పోపు అనేది మనకి రెడీ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా ఆనియన్స్ వేసిన తర్వాత పోపులో మొత్తము కూడా కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, చక్కగా ఈ విధంగా అయితే మొత్తము కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. సో ఈ విధంగా మగ్గించుకుంటే మనకి ఆనియన్లో లైట్గా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, సో దాంతోనే మనకి ఆనియన్ అనేది లైట్గా మగ్గిపోతుంది అనమాట. సో కంపల్సరీగా మనం దీనిపైన లిడ్ అనేది క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని 3 to 4 మినిట్స్ పాటు మనం మగ్గించుకుంటే బాగుంటాయి. ఇక్కడ నేను 3 మినిట్స్ తర్వాత మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గుతూ ఉంటాయన్నమాట. సో దీనినైతే ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో కర్రీ మొత్తానికి టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి, మీరు దీని ప్లేస్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఈ ఆనియన్స్కి బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. అయితే మనకి ఆనియన్స్లో మనం సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఈ టిప్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గటానికి ఈ ఉప్పు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఉప్పు వేసిన తర్వాత మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని 80% వరకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదు అంటే మనకి అడుగంటి టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. సో అందుకోసం అని ఎక్కడ కూడా మాడిపోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని మగ్గించుకున్నట్లయితే మనకి రెసిపీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే దీనిలో టేస్ట్కి తగినంత కారంని వేసుకుంటున్నాను.
నేను దీనిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి కారం అనేది తినేటటువంటి స్పైసీ లెవెల్స్కి తగ్గట్లుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా మరొకసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి కారం అనేది పచ్చివాసన పోయి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో కంపల్సరీగా లిడ్ అనేది క్లోజ్ చేసుకుని 2 మినిట్స్ పాటు మనం మగ్గించుకుంటే బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా. మనకి కారం అనేది చక్కగా ఆనియన్స్కి బాగా పట్టడమే కాకుండా కారం కూడా చక్కగా వేగిపోయి పచ్చివాసన అనేది లేకుండా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే వేసుకోవాలండి. నేను ముందుగానే కొద్దిగా అంటే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. సో ఆ రసాన్ని అయితే తీసుకుని రెడీగా పెట్టుకున్నాను, లేట్ అవ్వకుండా ఉంటుంది అని. సో ఇలా రెడీగా పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకుని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం బాయిల్ చేసుకుంటే త్వరగా బాయిల్ అనేది వస్తుందండి. ఎక్కువ టైం తీసుకోకుండా మనకి రెసిపీ కూడా చాలా త్వరగా అయిపోతుంది. సో మనం ఈ చింతపండు రసం వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోకుండా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి 3 మినిట్స్కే నాకు ఈ విధంగా చక్కగా పులుసు అనేది బాయిల్ వచ్చేసింది. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎంతసేపు కుక్ చేసుకోవాలి అని అంటే మనకి పులుసు అనేది కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఇందాక పోపులోనే ఆనియన్స్ని చక్కగా మగ్గించుకున్నాం కదా. సో ఆ రిమైనింగ్ ఏదైనా ఆనియన్ అనేది కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఈ పులుసులో మగ్గించుకుంటే బాగుంటుందండి. ఫైనల్గా చూడండి, ఇక్కడైతే మనకి పులుసు చూసారా కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వచ్చింది కదా. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్కి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 2-3 చోట్ల నైఫ్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకున్నట్లయితే మనం పులుసులో వేసినటువంటి చింతపండు పులుపు కానివ్వండి, ఉప్పు కారము అనేది ఎగ్ లోపల వరకు కూడా వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా పులుసులో ఎగ్స్ని వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే ఎగ్స్ కూడా మంచి ఫ్లేవరబుల్ టేస్ట్తో రెడీ అవుతాయి. నేనైతే మీకు ఒక ఎగ్ ఏ విధంగా ఘాట్లు పెట్టుకోవాలో చూపించానండి. ఆల్రెడీ నేను మిగిలినటువంటి 3 ఎగ్స్ కూడా ముందుగానే ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాను. సో 2 మినిట్స్ తర్వాత చూడండి మనకి చక్కగా ఎగ్స్ అన్ని ఈ విధంగా పులుసులో ఉడుకుతూ ఉంటాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనకి పులుసు కూరల్లో కొత్తిమీర అనేది చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేశాక దీనిపైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తము కూడా ఈ పులుసుకి బాగా పట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా కొత్తిమీర అనేది పులుసులో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట, గుమగుమలాడుతూ ఉంది ఈరోజు కోడిగుడ్డు పులుసు అయితే. చూసారు కదా మనకి ఎగ్ కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా పులుసులో ఉడికిపోయి మంచి ఫ్లేవరబుల్గా అయితే రెడీ అయిపోయింది. అండ్ పులుసు కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా, మరీ వాటరీగా లేకుండా అలానే మరీ థిక్గా లేకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇంతే అండి, చూసారు కదా నాకు ఇక్కడ అయితే గుమగుమలాడుతూ టేస్టీగా అయితే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. సో లంచ్కి అయితే నేను ఈరోజు ఈ ఎగ్ పులుసు అనేది ప్రిపేర్ చేశానండి. ఇక్కడైతే నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఏనండి, మీ అందరికీ తెలిసే కదా వీక్ డేస్ మొత్తము కూడా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావనే అనమాట. సో అదే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో వీకెండ్స్లో మాత్రమే నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి చేస్తూ ఉంటానండి. ఎందుకంటే దీనికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హెల్త్, ఫస్ట్ పాయింట్ అయితే హెల్త్ ఇష్యూస్ అండి. సో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకముందే మన జాగ్రత్తలో మనం తీసుకుంటే ఏ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి కదా. కొంచెం హెల్తీగా తినాలి అని చెప్పేసి మా ఒపీనియన్ అనమాట. సో అందుకని మేము తినేటటువంటి ఫుడ్లో అయితే కొన్ని చేంజెస్ అనేవి చేసుకున్నాము. సో వాటిలో ఒక భాగంగానే బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా రాగి జావన్ అయితే ప్రిఫర్ చేస్తున్నామండి.
సో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా అయితే చేస్తున్నాము. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి టైం సేవింగ్ అనమాట. సో వీక్ డేస్లో అయితే ఫుల్ హడావిడి అయితే ఉంటుంది మార్నింగ్ టైంలో. అందుకోసము అని సో రాగి జావ అయితే మనకి 10 to 15 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది కదా. సో చాలా టైం అయితే సేవ్ అవుతుంది. వీకెండ్స్ అనుకోండి, సాటర్డే సండే ఎలాగో నా హస్బెండ్కి హాలిడే కాబట్టి లేట్గా లేచిన ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నా కూడా టైం అనేది చాలా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వీక్ డేస్ మొత్తము కూడా ఈ విధంగా రాగి జావనే ప్రిపేర్ చేసుకుంటాను. చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ అయితే హెల్త్ పరంగా ఆలోచించి మేము ఫుడ్ అనేది కొద్దిగా చేంజెస్ అనేవి చేసుకున్నాము. సెకండ్ అయితే టైం సేవ్ అవుతుంది అని కూడా నేను వీక్ డేస్లో రాగి జావని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో జావ కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ మీరు చూసారు కదా, నేనైతే బాక్స్ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మేము రైస్ కూడా వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ అనేది మేము తీసుకుంటూ ఉన్నామండి. సో ఇది కూడా ముందే చెప్పాను కదా హెల్త్ పరంగా అని చెప్పేసి. సో ఆ డైట్లో ఇది కూడా ఒకటి అన్నమాట. సో వైట్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసాము అని చెప్పాం, కానీ మ్యాక్సిమం మేము బ్రౌన్ రైసే తింటామండి. ఎలా అంటే మనం లైక్ పులిహోర కానీ, ఎగ్ రైస్, టొమాటో రైస్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కదా, పులావ్స్ అలాంటివి. సో వాటికి మాత్రమే వైట్ రైస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అదర్వైజ్ మేము బ్రౌన్ రైసే తింటాము. సో ఇలా కొన్ని చేంజెస్తో అయితే మా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే నా హస్బెండ్కి లంచ్ బాగ్ కూడా ప్యాక్ చేసేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఈరోజు నేను ప్రిపేర్ చేసినటువంటి టేస్టీగా ఎగ్ పులుసు పెట్టేశాను. అండ్ కర్డ్ రైస్లోకి లెమన్ పికిల్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. సో అందుకోసం అయితే తన కోసము పికిల్కి ఈరోజు అయితే లెమన్ పికిల్ ప్యాక్ చేశానండి. ఈ విధంగా అయితే తనకి లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ తనైతే ఈలోపు ఫ్రెష్ అప్ అయి వచ్చారు. ఈలోపు అయితే తను వచ్చేలోపు నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసాను. చూసారు కదా, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగి జావ అండ్ దానితో పాటుగా ఈ విధంగా నట్స్ అండ్ అంజీర్ కూడా తీసుకుంటూ ఉంటామండి. అండ్ డైలీ కూడా మ్యాక్సిమం ఏదో ఒక ఫ్రూట్ అనేది బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఈరోజు అయితే నాకు ఇంట్లో యాపిల్ అనేది అవైలబుల్లో ఉంది కాబట్టి యాపిల్ కట్ చేసుకుని పెట్టాను. సో యాపిల్ ప్లేస్లో ఏదైనా కానివ్వండి, దానిమ్మ కానీ, డ్రాగన్ ఫ్రూట్, కివి ఇలా ఏదో ఒక ఫ్రూట్ ఉంటే మనకి స్టమక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఫ్రూట్స్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మన బాడీకి వచ్చి హెల్త్ అనేది బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట. సో డే మొత్తంలో మనం ఏదో ఒక్క ఫ్రూట్ అన్నా కూడా తీసుకుంటే హెల్త్కి మంచిది అని డే అంటే హడావిడి మొత్తము కూడా అటు ఇటు వెళ్తూ ఉంటాము. ఫ్రూట్స్ అనేవి తినే టైం ఉంటుంది, ఉండకపోతుంది. సో అందుకని మనం మార్నింగే ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాం కాబట్టి ఈ ఫ్రూట్ అనేది నేను బ్రేక్ఫాస్ట్లోనే మ్యాక్సిమం ఇంక్లూడ్ చేసేస్తాను. సో ఈరోజు అయితే ఈ విధంగా యాపిల్ అనేది యాడ్ చేశానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే హెల్దీ అండ్ టేస్టీగా అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందనమాట. చక్కగా ఇద్దరము కూడా టీవీ చూస్తూ ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసాము. అండ్ చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఈ నట్స్, ఈ అంజీర్ వీటి కాంబినేషన్తో మనం రాగి జావని తాగినట్లయితే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారనమాట, అంత బాగుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆకలి అనేది ఏమి వేయకుండా స్టమక్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది. మనకి మెయిన్ కావాల్సింది అదే కదండి. సో ఈ విధంగా అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో ఇదేనండి ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అయితే. చూసారు కదా, నా మార్నింగ్ హడావిడి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా అండి, నా లైఫ్లో ఒక డే అన్నమాట. సో ఇదే అయితే మార్నింగ్ నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేంత వరకు నా హడావిడి అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా అండి, ఈరోజు అయితే నేను లంచ్కి ఎగ్తో టేస్టీగా ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో రెసిపీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుందండి. పుల్లగా తినే కొద్దీ తినాలనిపించేంత విధంగా అయితే ఈ రెసిపీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఈ ఎగ్ పులుసుని నేను ఏ విధంగా చూపించానో మీరు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే
మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.